వదినా, ఏమైంది వదినా? ఏం లేదు. ఇదిగో జ్యూస్ తాగు. ఇప్పుడు తాగలేను. కానీ ఆ ఆశలన్నీ అడియాసలు చేస్తూ నువ్వు రావడంతోనే ఊరు పేరు తెలియని అనామకుడు బిడ్డని కడుపులో మోసుకునొచ్చావు. నా కుటుంబాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేసేశావు. దానికి నీకు చాలా రుణపడి ఉంటాను తల్లి. ఆనంది, ఆనంది, నువ్వు అశ్విన్, ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు వేరే లోకంలో తిరుగుతున్నప్పుడు వచ్చాను. వేరే లోకంలోనా? అదే ఏదో ఊహాలోకంలో ఉన్నావు కదా. నిజంగానే జీవితం ఏంటో ఊహలకే అందడం లేదు. జీవితం ఎప్పుడూ అలాగే ఉంటుంది గాని ఇదిగో ఈ మల్లెపూలే ఎండాకాలం పోతే మళ్ళీ రావు. అందుకే అంటారు మల్లెపూలు ఎటువంటి మనసునైనా మార్చేస్తాయని. మల్లెపూల? మల్లెపూలే. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు చేసే పనులేంటి? నేనేం చేశాను ఆనంది? ఈ మల్లెపూలు తేవడం ఇదేమంతా చేయకూడని పని కాదే. నా ముద్దుల శ్రీమతికి శ్రీవారు ప్రేమతో మల్లెపూలు తేవడం అనేది మన కల్చర్లో భాగం తెలుసా? ఈ పువ్వు నువ్వు జల్లో పెట్టుకుంటావా లేక నన్ను పెట్టమంటావా? అబ్బా అశ్విన్, ఎందుకు ఇలా చేస్తావు? ఏం చేయడం ఏంటి? ఇప్పుడు చాలా మంది ఈ కల్చర్ని మర్చిపోయారు. కానీ ఒకప్పుడు భర్తలందరూ ఈ మల్లెపూల షాప్ దగ్గర క్యూ కట్టేవాళ్ళు. అది కాదు అశ్విన్, నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పు, వింటాను. ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు ఇలా పూలు తీసుకురావడం ఏంటి? ఎప్పుడూ లేంది కొత్తగా ఏంటిది? వాళ్ళు ఉన్నారనే నేను తీసుకుని వచ్చాను. అంటే ఈ అశ్విన్ ఆనందిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి ఉండలేడని అందరికీ అర్థమవ్వాలని ఇలా చేస్తున్నాను. అయినా నువ్వేంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నా కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటావు అనుకుంటే ఇలా నాకంటే ముందే నిద్రపోయేలా ఉన్నావు. అదేం లేదు అశ్విన్, ఇప్పటి వరకు గుమ్మం దగ్గర ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వచ్చాను. సరదాగా అన్నానులే ఆనంది. నువ్వు రెస్ట్ తీసుకోవాలని కదా కంపెనీ కూడా నిన్ను వద్దన్నాను. బాగా రెస్ట్ తీసుకో. నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్, సరేనా? అలాగే. చూడమ్మా, నిజంగా నీకు వెళ్ళిపోవాలనుంటే ఇంతకాలం ఉంటావా? ఎప్పుడో వెళ్ళిపోయేదానివి. ఈ ఇంటి నుంచి, నా కొడుకు జీవితం నుంచి